పత్తిని తెల్ల బంగారం అని పిలుస్తారు. అలాంటి పత్తిపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. దీంతో వస్త్ర పరిశ్రమకు విదేశాల నుంచి పత్తిని తక్కువ ఖర్చుతో దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు భారత్ అయినప్పటికీ కొన్ని ప్రత్యేక నాణ్యత గల పత్తి రకాలు ఇంకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల వస్త్ర తయారీ ఖర్చులు తగ్గడం, ఎగుమతులు పెరగడం, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు పెద్ద ఊరట లభించడం ఆశిస్తున్నారు. అయితే మరోవైపు చౌకగా దిగుమతి అయ్యే పత్తి కారణంగా దేశీయ మార్కెట్లో ధరలు తగ్గి రైతుల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వం శాశ్వతంగా కాకుండా కేవలం 5 నెలల పాటు మాత్రమే ఈ సుంక మినహాయింపును ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమకు బూస్ట్ ఇస్తుందా లేక రైతులపై ప్రభావం చూపుతుందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.